హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మునగాకు కారం చేస్తున్నామండి. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం ఒకసారి. మునగాకు అండి, ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఆయిల్, మినపప్పు, సాల్టు, ధనియాలు, జీలకర్ర, కొంచెం పుల్లగా ఉండడానికి అక్కడ చింతపండు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, మన నల్లకొండ అయితే వీడెక్కింది. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వీడెక్కింది. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకుందాము. దీన్ని వేపుకుందాము. ఇవి దూరగా వేయించుకుందామండి. ఇప్పుడైతే దీంట్లో మినపప్పు వేసుకుందామండి. అదేవిధంగా ధనియాలు కూడా వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకుందామండి. కలుపుకుందాం. ఇది చిన్న మంట మీద వేపుకోవాలండి. పెద్ద మంట అయితే మాడిపోతాయి. ఫ్రెండ్స్, అయితే ఎగిపోయినాయండి. ఇప్పుడు ఒక దాంట్లో తీసుకుందాము. ఫ్రెండ్స్, మనమైతే మునగాకు మంచిగా కడుక్కొని ఆరబెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని వేపుకుందాము. ఇది దూరగా వేయించుకుందామండి. మునగాకు అయితే కొంచెం ఫ్రై అయిందండి, ఇంకా ఫ్రై కావాలి. అంతలో కరెంట్ కూడా పోయింది. మా తిప్పలు అంతా అయింది కదండి. ఎందుకోసం అంటే సగంలో వీడియో ఆపేస్తే బాగుండదు, అందుకోసం చేస్తున్నాము. 2 టార్చ్ లైట్లు వేసుకొని కొంచెం అంతా చింతపండు వేసుకుందామండి. ఇప్పుడే కరెంట్ కూడా వచ్చింది మనకి, ఎందుకంటే ఆకు కూడా ఎగిపోయిందండి. ఒక్క 2 నిమిషాలు ఆగేసి దింపేసుకుందాము. ఫ్రెండ్స్, ఇదైతే ఎగిపోయిందండి. ఇప్పుడు దింపేసుకొని దంచేసుకుందాం రండి. ఇప్పుడైతే మనం ఎండుమిరపకాయలు వేపుకున్నామండి. ఇప్పుడు దంచుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందామండి. మెత్తగా దంచుకుందామండి. ఇది మనం 2 కప్పుల మునగాకు తీసుకుంటే ఏపీఎల్గా 1 కప్పు అయిందండి. మునగాకు అయితే అండి, అగో మనం నలిపితే నలిగిపోవాలండి. అది అప్పుడు ఎగినట్టు. అది మనం దంచినా తొందరగా నలుగుద్ది. ఇప్పుడు దాంట్లో వేసుకుందాము. మునగాకు బీపీకి, షుగర్కి చాలా అంటే చాలా మంచిదండి. మునగాకు బాలింతలకు కానీ, హార్ట్ పేషెంట్లకు కానీ చాలా అంటే చాలా మంచిదండి. మునగాకు ఒక సంజీవినిలాగా పనిచేస్తుందండి. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. దంచుతుంటేనే స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది లక్ష్మి. నాకైతే ఇప్పుడే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం కారం వేసుకొని తినవద్దవుతుంది. దంచిదాకా వేడి చేయాలి కదా. ఎల్లుల్లిపాయ వేసుకుందామండి. దీంట్లో మేమైతే 1 గడ్డ తీసుకున్నాము. ఇప్పుడు దంచుకుందాము. మనకి కారం మెత్తగా దంచినాక వేసుకోవాలండి, లేదంటే అంత కారం తొందరగా మెదగదు. లాస్ట్ వేసుకుంటే సరిపోతుంది. మునగాకు కారం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాము.
ఫ్రెండ్స్ మొత్తానికైతే మునగాకు కారం రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మేము ఎంతో కష్టపడి తీస్తున్నాం వీడియోస్, మీరు మాత్రం ఒక లైక్ చూడట్లేదు, లైక్ కొట్టలేదండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.